హైదరాబాద్ హెచ్ఐసిసిలో జరుగుతున్న రెండో రోజు తెలుగు మహాసభల్లో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. మధ్యాహ్నం తర్వాత అమోఘం ఫ్యాషన్ షో జరగనుంది. సాయంత్రం జరగనున్న తెలుగు హ్యూమన్ ఎంటర్‌ప్రెన్యూర్ ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొననున్నారు మంత్రి సీతక్క. రేపు జరిగే ముగింపు కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. సుందర శిల్పాలు నా తల్లి నా కందం, నా భాష నాకు ఆనందం, నా భాష రవలి, నా భాష జీవన హేళ, అందమైన తెలుగు భాషకు నా వందనాలు. జై హింద్, భారత్ మాతాకి జై. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ పాడుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒక వేదిక మీదకి రావడము, తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాల కోసం మరి ఈరోజు పాటుపడము నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మనకు తెలుసు, మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాచీన భాషలను ఈరోజు ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజెస్గా భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఉన్నది. అందులో మన తెలుగు భాష ప్రధానంగా ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజ్గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. ఈరోజు మన తెలుగు భాష చాలా స్వచ్ఛమైనటువంటి భాష. అందుకే మనము తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా అనే రకంగా అనేక సార్లు మనం పాడుకుంటాము, ఉచ్చరిస్తూ ఉంటాము. తెలుగులో ప్రతి అక్షరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధ్వని ఉన్నది. ఆ అక్షరం ఎక్కడున్నా ఆ ధ్వని ఎల్లప్పుడూ ఒకే విధంగా మరి ఉంటుందనే విషయం మనకు తెలుసు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషలలో ఒక అందమైనటువంటి భాష తెలుగు భాష. తెలుగు భాష, తెలుగు పదాలు శ్రావ్యంగా వినేవారికి సంగీతంగా వినిపించేటువంటి అత్యంత మృదుమైనటువంటి భాష తెలుగు భాష. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఊరికే అనలేదు. ఈ భాషకు ఎన్నో విశిష్టతలు, మరెన్నో విశేషాలు ఉన్నాయి. కాబట్టే ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. తెలుగు సాహిత్యానికి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో అత్యుత్తమైనటువంటి రచనలు తెలుగులో మనము మరి రాసి ఈరోజు పేరు తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పూర్వము 2వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు శాతవాహనులు తెలుగు సాహిత్యాన్ని విశేషంగా ప్రోత్సహించారు. కాకతీయులు, విజయనగర రాజులు వారి యొక్క పరిపాలన సమయంలో తెలుగు అద్భుతంగా పరిడరిల్లింది. తెలుగు సాహిత్యము అత్యంత అద్భుతంగా అభివృద్ధి